భారత నౌకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అన్ని వ్యవస్థలు గాఢన పడుతున్నాయి. వృద్ధి రేటు మొదలైంది. 15% వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళిక అమలు. ఏపీ వృద్ధి రేటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని లక్ష్యం. డెబ్బై 6వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద. అందరూ కలిసికట్టుగా పనిచేసి జిల్లాను రాష్ట్రంలో మొదటి 3 స్థానాల్లో నిలిచేలా అధికారులు పనిచేయాలి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నన్ను నమ్మారు. నేను వస్తే అభివృద్ధి జరుగుతుంది, సంపద వస్తుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే ఆదాయం పెరుగుతుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఓట్లు వేసి గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 15% వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని, 2047 నాటికి $42,000 తలసరి ఆదాయం లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీ వృద్ధి రేటుపై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వ్యవస్థలు భ్రష్టు పట్టాయి. 3 రాజధానుల పేరుతో అమరావతిని సమాధి చేశారు. ఏపీ జీవనాడి పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. గత పాలనలో ఎవ్వరికీ స్వేచ్ఛ లేదు. ఇక్కడ పుట్టి పెరిగిన వారు కూడా రాష్ట్రానికి రావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. విపత్కర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకెళ్లే బాధ్యత ప్రజలు తమకు అప్పగించారని ముఖ్యమంత్రి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన సంస్కరణలు, తెచ్చిన పాలసీలతో కోట్లాది మంది జీవితాలు మారాయి. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా నాడు తీసుకొచ్చిన P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంతో ఉపాధి సంపద సృష్టి జరిగింది. ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 విజన్ను ఆవిష్కరించాం. ఇందులో పేర్కొన్న 10 సూత్రాల అమలు ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేసేందుకు అడుగులు వేస్తున్నాం. వీటిలో ప్రథమ సూత్రం జీరో పావర్టీ. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్దేశించిందే P4 కాన్సెప్ట్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. దక్షిణ భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీ జనాభా వృద్ధి రేటు 1.5%, దక్షిణ కొరియాలో అయితే 5% వృద్ధి ఉంది. జపాన్, చైనా, యూరప్ వంటి దేశాల్లో జనాభా తగ్గింది. జర్మనీ వంటి దేశాలు ఇప్పుడు మన మానవ వనరుల కోసం ఎదురు చూస్తున్నాయి అని పేర్కొన్నారు చంద్రబాబు. విషాదవాది ఈ విధంగా ఒక్కోటి కాకుండా ఎవ్వరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సోమని సంఘటనలు అవన్నీ పోవడం లేదు. ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. అయితే నేను ఆ రోజు చెప్పింది అప్పటికే 14 సంవత్సరాల అనుభవం ఉంది, చేసినటువంటి చరిత్ర ఉంది, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఒక ఐటీ, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. 95లో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ 1గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి కోకొల్లలు. ఆ అనుభవంతో నేను ఆ రోజు ప్రజలకు ఒకటే చెప్పాను, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. చాలామంది కూడా అన్నారు ఇవన్నీ ఏంటి అవి ఇవన్నీ మాట్లాడారు.
నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది. నేను ఇప్పుడు కాదు, 90లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అదే దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నెలలో ఒక శనివారం స్వచ్ఛత కోసం అంకితం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇకపై ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టడమైందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. ఈ నెల 18వ తేదీన కడప జిల్లా మైదుకూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు, ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు కమ్యూనికేట్ చేయడం జరిగిందని, ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ తగిన శ్రద్ధ చూపాలన్నారు. సత్ఫలితాలను ఆశిస్తూ ఈ నెల నుండి వచ్చే 12 నెలల పాటు నెలకొక థీమ్తో 12 మాసాలకు 12 థీమ్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. జనవరి మాసంలో న్యూ ఇయర్ క్లీన్ థీమ్తోనూ, ఫిబ్రవరి మాసంలో సోర్స్ రిసోర్స్ థీమ్తోనూ, మార్చిలో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ప్రమోట్ రీయూజబుల్స్ థీమ్తోనూ, ఏప్రిల్లో ఈ చెక్ థీమ్తోనూ, మేలో నేరు మీరు థీమ్తోనూ, జూన్లో బీట్ ది హీట్ థీమ్తోనూ, జూలైలో ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ థీమ్తోనూ, ఆగస్టులో మాన్సూన్ హైజెనిక్ థీమ్తోనూ, సెప్టెంబర్లో గ్రీన్ ఏపీ థీమ్తోనూ, అక్టోబర్లో క్లీన్ ఎయిర్ థీమ్తోనూ, అలాగే నవంబర్లో పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజీన్ థీమ్తోనూ మరియు డిసెంబర్ మాసంలో ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్ థీమ్తోనూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 26న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ సన్నాహక ఏర్పాట్లను గురువారం రాష్ట్ర సచివాలయం నుండి వర్చువల్గా సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 26వ తేదీ ఉదయం 9 గంటలకు మున్సిపల్ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఇతర న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొననున్న దృష్ట్యా పటిష్టమైన బందోబస్తుతో పాటు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరికి తగిన సీటింగ్ ఏర్పాట్లు, అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు. ఈ వేడుకల ప్రాంగణంలో తగిన త్రాగునీటి వసతి, పారిశుధ్య నిర్వహణ, తాత్కాలిక మరుగుదొడ్లు, బార్గెటింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో రాజ్ భవన్, హైకోర్టు, అసెంబ్లీ, రాష్ట్ర సచివాలయం, సీఎం క్యాంప్ కార్యాలయం సహా ఇతర ముఖ్య భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈసారి గణతంత్ర దినోత్సవం ఆదివారం వచ్చినందున ఆ వేడుకలకు పాఠశాల పిల్లలను తరలించే అంశంపై విద్యాశాఖ అధికారులు విజయవాడ జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. వివిధ శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఏలూరు జిల్లాను అభివృద్ధిలో రాష్ట్ర స్థాయిలో మొదటి 3 స్థానాల్లో నిలిపేందుకు అధికారులందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాల్లో గురువారం జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన అభివృద్ధి నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. జిల్లాలో గుంతలు మరమ్మత్తు పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, రోడ్ల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. మార్చి నెలాఖరులోగా నిధులు ఖర్చు చేయవలసి ఉన్న దృష్ట్యా అభివృద్ధి పనులకు సంబంధించి అంచనాలు రూపొందించిన దగ్గర నుండి టెండర్లు పనులు పూర్తయ్యే వరకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు భూములకు అందించిన నిర్వాసితులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఆయా గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలన్నారు. జిల్లాను వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి బాటలో నిలిపే విధంగా నియోజకవర్గ స్థాయిలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రతి మండలంలోనూ అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించేందుకు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. కొల్లేరు ప్రాంతంలోని పేద ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ముఖ్యంగా త్రాగునీటి రోడ్లు వంటి మౌలిక సదుపాయాల వంటి సమస్యలను పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలన్నారు. దీపం పథకంలో అర్హులైన ప్రతి మహిళకు లబ్ధి కలిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను సూచించారు. దీపం పథకంలో అర్హులైన ప్రతి మహిళకు లబ్ధి కలిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు, కొన్ని ఆలోచనలు, అదేవిధంగా పేషెంట్స్కి సౌకర్యాలు ఏ విధంగా పెంచొచ్చిన దానిపైన కొంతవరకు అవగాహన తెచ్చుకునే ప్రయత్నం ఈరోజు చేశాం. సుమారు 600 పడకల ఆసుపత్రి ఉభయ గోదావరి జిల్లాలకే నిజంగా ఒకప్పుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అంటే చాలా గొప్ప పేరు. డాక్టర్లు, ఇక్కడ ఉన్న నర్సింగ్ సిబ్బంది అందరూ కూడా సమావేశమై ఒక టీమ్ స్పిరిట్తో పనిచేస్తే చక్కగా మనం ప్రతి ఒక్కరికి సేవలు అందించడానికి ఒక గొప్ప అవకాశం. జిల్లాలు విభజించిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా మన ఏలూరు జిల్లాకి ఇటువంటి ఆసుపత్రి ఉండడం మనం చాలా అదృష్టంగా భావించాలి. అయినా కానీ పేషెంట్స్ ఇతర ప్రాంతాల నుంచి కూడా, దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. కొంతవరకు నర్సింగ్ సిబ్బంది, అదేవిధంగా డాక్టర్లు కూడా సంఖ్య ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారీగా చెక్ చేస్తే ఇంకా ఫిలప్ చేయాల్సిన వేకెన్సీస్ చాలా ఉన్నాయి. అది ఖచ్చితంగా ఇమీడియట్గా రాకుండా మేము ఆరోగ్య సమస్యలపైన మేము ఒక సెషన్ ఏర్పాటు చేసుకుంటాం. గౌరవ శాసనసభ్యులతో, వీళ్ళందరితో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న ఈ వ్యవస్థని మరింత పటిష్టం చేయడమే కాకుండా పేషెంట్ల పక్షాన ఆలోచించమని డాక్టర్ గారు కోరారు. ఎందుకంటే ఎవరైనా పాపం పేషెంట్ అవుట్ పేషెంట్గా వస్తే 2-3 చోట్ల వాళ్ళు తిరగాల్సి వస్తుంది. కేర్ కూడా పెంచుకోవాలి. అవసరమైతే ఎంపీ గారి ద్వారా మనం కొంతమంది దాతల్ని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి మనం అందించాల్సిన సహాయమే కాదు, అదొక బాధ్యతగా మనం అందరం కూడా తీసుకోవాలి. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో దీనిపైన లోతుగా సమీక్షించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని మరొకసారి ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా ప్రతి ఒక్కరిని సమాయత్తం చేసి ఎక్కడ కూడా ఈ లోపాలు లేకుండా ఖచ్చితంగా నాకు కళ్ళ ముందు నాకు కనపడింది. పేషెంట్లు కొంచెం అటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని విధాలుగా సేవలు అందించాలి మనం. అంతేగాని ఇక్కడి నుంచి మనం మీరు విజయవాడ తరలేదండి, హాస్పిటల్ తరలేదండి అనే విషయం రాకుండా ప్రాథమిక చికిత్సతో పాటు అవసరమైతే స్పెషాలిటీ చికిత్స కూడా మనకి ఇక్కడే జరిగే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మేము అందరం కూడా సమయత్తాం. థ్యాంక్ యూ. ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామి ఎంతో అవసరమని, సమిష్టి కృషితో ప్రజలలో అవగాహన కల్పించి ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని, రహదారి భద్రతా మాసోత్సవాల్లో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా, నగర పోలీస్ కమిషనర్ పి. రాజశేఖర్ బాబులు తెలిపారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి నెల రోజుల పాటు జిల్లాలో నిర్వహించనున్న రహదారి భద్రతా మాసోత్సవాల ప్రచార సామాగ్రి అయిన పోస్టర్లు, కరపత్రాలు, బుక్లెట్స్, బ్యానర్లను గురువారం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా, నగర పోలీస్ కమిషనర్ పి. రాజశేఖర్ బాబు
డీటీసీ ఏ మోహన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ రహదారి ప్రమాదాల పట్ల ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 16వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా మాసోత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రమాదాలు నివారించేందుకు ఎప్పటికప్పుడు రోడ్డు భద్రతా సమావేశాలు నిర్వహించి ప్రమాదాలకు గల కారణాలను సమీక్షించి తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా కొంతమేరకు ప్రమాదాలను నివారించగలగమన్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ యాప్ ద్వారా రవాణా, పోలీస్, వైద్య, ఆరోగ్య శాఖలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు తదితర భాగస్వామ్య పక్షాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సరైన విధంగా నమోదు చేయడం ద్వారా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రమాద బాధితులను కాపాడేందుకు కృషి చేసిన వారికి గుడ్ సమారిటన్ ప్రోత్సాహకాలు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రహదారి భద్రతపై ప్రజలను చైతన్యం చేయడంలో యువత, ఎన్జీఓలు తదితరులు వినూత్న జాగృతి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రమాదాల నివారణకు ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించేలా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. చట్టం మోటార్ వాహనాల చట్టం 1988 మనకు 1789 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా జాతీయ రహదారి భద్రతా వారోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా మొదటి వారంలో నిర్వహిస్తూ వచ్చాము. మరి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఒక నెలపాటు యొక్క అవగాహన సదస్సులు ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి, అలాగే వెహికల్ యూజర్స్ అందరికీ కూడా చైతన్య ప్రోగ్రాము ఒక వారం చేస్తే సరిపోవట్లేదు, ఒక నెలపాటు చేస్తే వాళ్ళకి కొంచెం భద్రత గురించిన ఎక్కువ అంశాలు పెట్టడం వల్ల ప్రమాదాలు తగ్గించి ఈ యొక్క డెత్స్ని తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో ఒక నెలపాటు చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా 10వ తారీఖు నుంచి పెట్టమన్నా కూడా మన రాష్ట్రం స్పెసిఫిక్గా మనం బికాజ్ ఆఫ్ పొంగల్ ఫెస్టివల్ మనం 16వ తారీఖు జనవరి నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు 30 రోజుల పాటు రకరకాల ప్రోగ్రామ్స్ పబ్లిక్ అవేర్నెస్ కొరకు కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో ఈరోజు ముఖ్యంగా ప్యాంప్లెట్ మెటీరియల్స్, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సమాచార ఇవన్నిటి కూడా ఈరోజు కలెక్టర్ గారు, సిపి గారితో ఇనాగరేట్ చేయించడం జరిగింది. రేపటి నుంచి కూడా 30 రోజుల పాటు ఆటో డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి, అలాగే 2 వీలర్స్ సంబంధించిన వాళ్ళకి, అలాగే ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దీంట్లో కొన్ని ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్, కొన్ని ఎన్ఫోర్స్మెంట్ ప్రోగ్రామ్స్, అట్లాగే ఆఫీసర్స్తో ఒక వాకథాన్ ప్రోగ్రాము, హెల్మెట్ ర్యాలీసు, అట్లాగే ఆటో డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి సంబంధించినటువంటి స్కూల్ బస్ డ్రైవర్లకు కూడా వాళ్ళు ఎలాంటి మెలకువలు పాటించాలి, ఆల్రెడీ డ్రైవింగ్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి మెలకువ పాటించాలో దాని గురించి వాళ్ళకి పునశ్చరణ తరగతులాగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒక నెల తర్వాత ఈ నెలలో కూడా మధ్యలో దాదాపు ఒక 6 రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్, పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులు కూడా హెల్మెట్ లేకుండా పోవడము, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, ఓవర్ స్పీడింగు, అట్లాగే ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఈ 4 కార్యక్రమాల మీద స్పెషల్ డ్రైవ్స్ కూడా పెడుతున్నాం. అలాగే రోడ్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా కొన్ని డిఫెక్ట్స్ ఉన్న వాటిని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు అయినటువంటి ఆర్ఎన్బి డిపార్ట్మెంటు, అట్లాగే ఎన్హెచ్ డిపార్ట్మెంటు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, అట్లాగే మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు వాళ్ళతో కూడా కలిసి వాళ్ళు ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఆ బ్లాక్ స్పాట్స్ దగ్గర ఎక్కువ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధ్యయనం చేయడము, వాటి ద్వారా ఎలాంటి మనము ప్రమాదాలు అక్కడ జరగకుండా తీసుకోవడానికి నివారణ చర్యలను కూడా తీసుకోవడానికి ఇంజనీరింగ్ అధికారులను కూడా దీనిలో సంసిద్ధం చేస్తున్నాం. అందరూ కలిసి అన్ని డిపార్ట్మెంట్, అట్లాగే యాక్సిడెంట్ అయిన తర్వాత తీసుకోవాల్సిన భద్రత గురించి, అలాగే మన గుడ్ సామ్రాటైరియన్ అంటే ప్రమాదం అయినప్పుడు తీసుకొచ్చి వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేసినందువల్ల గవర్నమెంట్ పెట్టినటువంటి ఒక్కొక్క గుడ్ సామ్రాటైరియన్కి హాస్పిటల్ చేర్చిన వాళ్ళకి 1000 రూపీస్ లెక్కన ప్రతి నెల కూడా 5000 రూపాయలు ఇమ్మని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది, ఫండ్స్ కూడా ఇచ్చింది. ఆ యొక్క కార్యక్రమం కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షా ఫలితాలను యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ గురువారం విడుదల చేశారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆన్లైన్ ద్వారా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత పరీక్షలో 1,00,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఇందులో 80% మంది విద్యార్థులు అర్హత పొందారని పేర్కొన్నారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా పొందవచ్చని, అలాగే విద్యార్థులకు కూడా నేరుగా పంపిస్తామని చెప్పారు. కేఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకులు, ఇంటర్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారా ఫీజులో మినహాయింపు ఇస్తామని అన్నారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే మెరిట్ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. 2వ విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ అడ్మిషన్స్
డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించిన విధంగానే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైన్స్ కోర్సుల అడ్మిషన్స్ కోసం కూడా జాతీయ స్థాయిలో మెరిట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే ఇంజనీరింగ్ మొదటి విడత ప్రవేశ పరీక్షలో మెరుగైన ర్యాంకు పొందలేని విద్యార్థులు రెండో విడత నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసుకోవచ్చని చెప్పారు. కన్వీనర్ డాక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. ప్రవేశ పరీక్షల ఫలితాలు పూర్తి వివరాల కోసం www.kluniversity.in ద్వారా కానీ లేదా 9648229999 నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతి ఇయర్ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ నేషనల్ వైడ్గా ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం ఫేజ్ 1 ఎంట్రన్స్ అనేది ఈ డిసెంబర్ మంత్లో కండక్ట్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా. దానికి ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ అటెండ్ అవ్వడం, రాయడం జరిగింది. దాని నుంచి ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆన్లైన్లో అందరికీ కూడా రిజల్ట్స్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడే జస్ట్ పోర్టల్ని ఇనాగ్రేట్ చేసి ఎవరైతే వాళ్ళ రిజిస్టర్ నెంబర్స్ని ఎంటర్ చేస్తారో వాళ్ళ హాల్ టికెట్, వాళ్ళ స్కోర్ కార్డు ఇమీడియట్గా డిస్ప్లే అవుతుంది. అలాగే ఫేజ్ 2 ఆఫ్ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇన్ ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి. స్కోర్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ర్యాంక్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా డెఫినెట్గా ఈ సెకండ్ ఫేజ్ని అడ్వాంటేజ్ జరుగుతుంది. అలాగే ఈసారి ఇయరే కాకుండా ప్రతి ఇయర్ కూడా కేఎల్ మ్యాట్ అనేది అంటే మేనేజ్మెంట్ MBA ఎంట్రన్స్ కోసం, అలాగే కేఎల్ శాట్ అనేది కూడా రన్ చేయడం జరుగుతుంది. సో వీటికి ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీకి అప్లై చేసుకుంటారో సైన్స్ కోర్సెస్కి కేఎల్ శాట్, అలాగే కేఎల్ మ్యాట్ ఏమో మేనేజ్మెంట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. కేఎల్ ట్రిపుల్ ఏమో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎంట్రన్స్ కోసం చేస్తాం. అలాగే రీసెర్చ్ స్కాలర్స్కి కేఎల్ ఆర్ సెట్, కేఎల్ PG సెట్ అనేది రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కాంపిటీషన్, ఈ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ కేఎల్ యూనివర్సిటీలో డెఫినెట్గా మంచి రాధారంగా ప్రభా మహోత్సవం అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలంకరణలతో జరిగింది. ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సర్దార్ సామినేని ఉదయభాను, మాజీ డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ రావు అన్నారు. ఆరోగ్యకరమైన సమస్యలు ఏర్పడితే వైద్య ఖర్చుల నిమిత్తం లబ్ధి చేకూర్చిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. తూర్పు నియోజకవర్గం గద్ది రామ్మోహన్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఏర్పడితే వైద్య ఖర్చు నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి నిధి నుండి నిధులు విడుదల చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ రావు అన్నారు. భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఈ తరహాలో ప్రజలకు నిధులు విడుదల చేయలేదన్నారు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలు వైద్య ఖర్చుల నిమిత్తం నిధులు విడుదల కాకపోతే అవస్థలు పడ్డారన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. లబ్ధిదారులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెక్కులు అందజేశారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి గారి సహాయ నిధి నుంచి కూడా ప్రతిరోజు పేదవారికి వైద్య సహాయం కోసం అటు LOCలు కానివ్వండి, DDలు కానివ్వండి ప్రతిరోజు కూడా రావడం జరుగుతోంది. గతంలో 2014-19లో భారతదేశంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదవాళ్ళని ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వచ్చిన 5 సంవత్సరాల్లో ఆ కార్యక్రమాన్ని శాంతం మూలన పడేసి అనేక మంది పేదవారిని అప్పుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, మరలా ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కొన్ని వందల, ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని వందల మందికి ఇలాంటి రిలీఫ్ చెక్కుల ద్వారా వాళ్ళ కుటుంబాలకి ఆదుకోవడం జరుగుతోంది. అందువలన నారా చంద్రబాబు నాయుడు గారికి మరింత ముఖ్యంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ పూర్తయింది. దానిలో చాలామంది కనీ విని ఎరగని రీతిలో గతంలో కంటే అత్యధిక శాతం తెలుగుదేశం మెంబర్షిప్ తీసుకుని
పార్టీకి సంఘీభావం తెలియజెప్పడమే కాకుండా మేము రానున్న రోజుల్లో ఇవాళ సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మెంబర్షిప్ పూర్తయిన సందర్భంలో దాంట్లో ఇంకా కూడా ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే విధంగా మాట్లాడుకోవడం జరిగింది. దాంతోపాటు రేపు డివిజన్ కమిటీలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా ప్రతి నెల 14వ తారీఖున సమన్వయ కమిటీ మీటింగ్ జరగాల నియోజకవర్గంలో, ప్రతి నెల 9వ తారీఖున డివిజన్ మీటింగ్ జరగాల. దాంట్లో రిజల్యూషన్లు తీసుకుని ఆ తీర్మానాలని నియోజకవర్గ మీటింగ్లో చర్చించుకుని ఈ తీర్మానాలని కూడా ప్రభుత్వానికి పంపే ఏర్పాటు చేస్తూ ఆ తీర్మానాల ద్వారా మరి ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసే విధంగా ఒక నెట్వర్క్ను కూడా తయారు చేసుకోవడం జరుగుతోంది. ఇక నుంచి జనవరి నుంచి కూడా ఈ అభివృద్ధి అనేది పరుగులు తీపిస్తామని చెప్పి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబును భారత యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సచివాలయంలో తనను కలిసిన నితీష్ ను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రకటించిన 25 లక్షల రూపాయల చెక్కును నితీష్ కు చంద్రబాబు అందజేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ చేయడం ద్వారా తెలుగువారి సత్తాను నితీష్ ప్రపంచానికి చాటారని చంద్రబాబు కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏసియా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్ తదితరులు పాల్గొన్నారు. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తో నితీష్ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. తెలుగువారి సత్తాను అంతర్జాతీయ వేదికలపై నితీష్ చాటారని లోకేష్ అభినందించారు. సన్మానించి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహూకరించారు. క్రీడా పాలసీలో క్రికెట్ ని చేర్చి క్రీడాకారులను ప్రోత్సహించాలని సందర్భంగా నితీష్ కోరారు. తర్వాత వరుసగా 2 ఇన్నింగ్స్లో కూడా మీరు ఫెయిల్యూర్ అయిన పరిస్థితి ఉంది. ఎందువల్ల ఏంటి రీజన్? సో రీజన్ ఏం లేదు సార్, ఇది స్పోర్ట్స్ మనం ప్రతిసారి సక్సెస్ అవుతామని అనుకోం, బట్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని అనుకుంటాం. బట్ మీరు ప్రీవియస్ ఇన్నింగ్స్ చూస్తే అన్నిట్లో నేను సక్సెస్ అయ్యాను. ఓన్లీ అపార్ట్ ఫ్రమ్ లాస్ట్ 2 ఇన్నింగ్స్ ప్రీవియస్ మ్యాచెస్లో అన్నిట్లో నేను కింద నుంచి వచ్చి స్కోర్ అనేది టీమిండియాని ఎంత పాసిబుల్ టార్గెట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను. ఆ పాజిటివ్ పాయింట్స్ నేను తీసుకుంటాను, నెగిటివ్ పాయింట్స్ని ఎంత దూరం పెడితే అంత మంచిది అనుకుంటాను సార్. మాకా సార్ పర్సనల్గా పేర్లు నేను తీసుకోవాలనుకోవట్లేదు, బట్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఈ సపోర్టింగ్ మీ వెరీ వెల్. ఇండియన్ టీంకి ఆల్రౌండర్స్ చాలా కొరత ఉంది. ఆ టైంలో మీరు వచ్చారు, ఇంకా ఆల్రౌండర్స్ రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరం ఉంది. అండ్ నేను కూడా ఇంకా నా బౌలింగ్ మీద ఇంకా వర్క్ చేసుకోవాలి. అండ్ వర్క్ చేసుకున్న తర్వాత ఐ విల్ బీ ఏ గుడ్ ఆల్రౌండర్ ఫర్ ఇండియన్ క్రికెట్. అండ్ ఎస్ ఆబ్వియస్లీ ఆల్రౌండర్స్ అంత ఎక్కువ లేరు, బట్ మన స్టేట్ నుంచి ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి అక్కడ ఆడి మంచి పర్ఫామ్ చేస్తే మన వాళ్ళకి కూడా ఇంకా మోటివేషన్ అనేది వస్తుంది. మెయిన్ మోటివేషన్ లేదు, ఆ మోటివేషన్ ఎప్పుడైతే వస్తుందో తప్పకుండా ఆంధ్ర నుంచి కూడా మంచి ప్లేస్ వస్తుంది. నితీష్ కుమార్ రెడ్డి ఇవాళ ఆంధ్ర క్రికెట్లోనే కాదు, భారతదేశంలో ఒక సెన్సేషనల్ క్రికెటర్. నిజంగా 21 సంవత్సరాల వయసులో ఆస్ట్రేలియాలో మొదటిసారిగా ఒక విదేశీ గడ్డ మీద, అందులో అతి భయంకరమైన పిచ్ కండిషన్స్లో, బౌలర్లకు బాగా ఫేవర్ చేసే పిచ్ కండిషన్స్లో ఆడి సెంచరీ సాధించడమే కాకుండా తన ప్రతిభని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర యువ క్రీడాకారులకి స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన ఆల్రౌండర్గా ఆయన ఉండటం మన అందరికీ, మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం కూడా గర్వించాల్సిన విషయం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో యువ క్రీడాకారులందరూ అతన్ని ఆదర్శంగా తీసుకుని మరింత మంది క్రికెట్లో ఐపీఎల్లో కానీ రంజీ మ్యాచ్లో కానీ అన్నింటిలోనూ కూడా మరింత మంది క్రీడాకారులు వచ్చి ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వాలని మేము ఎపెక్స్ కౌన్సిల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా ఆ విధంగానే కట్టుబడి కృషి చేస్తున్నాం. ఆ విధంగానే క్రీడాకారులకి మెరుగైన ఫెసిలిటీసు, అంతేకాకుండా సపోర్ట్ స్టాఫ్, ఇటువంటివన్నీ కూడా మేము నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. తప్పకుండా నితీష్ లాంటి వ్యక్తులు మరి మీరు యువకులు చాలామంది రావాలని కోరుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ గారిని కలవడం జరిగింది. వారి చేతుల మీదుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనౌన్స్ చేసిన 25 లక్షల చెక్కును కూడా వారికి బహుకరించడం జరిగింది. నేను కానీ, సానా సతీష్ గారు కానీ, ప్రశాంత్ కానీ, విష్ణు కానీ, శ్రీనివాస్ కానీ అందరం కూడా ఇవాళ, అంతేకాకుండా వారి తండ్రి గారు కూడా వచ్చారు. వారి తండ్రి గారు కూడా మంచి, ఎందుకంటే ఆయన్ని చూసాం మొన్న టీవీల్లో, ఆయన సెంచరీ చేసిన రోజు ఆనందంలో దుఃఖం కూడా ఆపుకోలేకపోయారు. ఎందుకంటే 11 సంవత్సరాల క్రితం జాబు వదిలేసి ఓన్లీ కొడుకు యొక్క కెరీర్ గురించి కష్టపడ్డ వ్యక్తి. ఇటువంటి తల్లిదండ్రులు, ఇందాక చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ పేరెంట్ అని. ఎందుకంటే తన జీవితాన్ని అయినా వదిలేసుకుంటారు తన కొడుకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అన్ని వ్యవస్థలు గాడిన పడుతున్నాయి. వృద్ధి రేటు మొదలైంది. 15% వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళిక అమలు. ఏపీ వృద్ధి రేటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యం. డెబ్బై 6వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద. అందరూ కలిసికట్టుగా పనిచేసి జిల్లాను రాష్ట్రంలో మొదటి 3 స్థానాల్లో నిలిచేలా అధికారులు పనిచేయాలి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.